నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. ఏ వ్యక్తి పవిత్రమైన ఆలోచనలతో మాట్లాడినా లేక పనిచేసినా ఎప్పటికీ అతనిని విడువని నీడలా ఆనందం అతని వెన్నంటే ఉంటుంది. పాపం చేసేటప్పుడు ఎవరికైనా సుఖభ్రాంతి ఉంటుంది. కానీ ఆ పాప ఫలితం అనుభవించేటప్పుడు మాత్రం జీవితం చాలా దుర్భరంగా ఉంటుంది. మనస్సు అనేకమైన ఆలోచనలుగా విస్తరించినప్పుడు ప్రతి ఆలోచన బలహీనమవుతూ ఉంటుంది. కానీ ఆ యొక్క ఆలోచనలను నశింపచేయగా మనస్సు ఏకాగ్రమై దృఢపడుతుంది. లక్ష్యం కోసం అలుపెరగకుండా శ్రమిస్తే నేడు కాకపోయినా రేపైనా విజయం మన సొంతమవుతుంది. ఒక్కటి బాగా గుర్తుంచుకో, నువ్వు వస్తే కూర్చో అని కూడా అనని వాళ్ళు నువ్వు వస్తే లేచి నిలబడే స్థాయికి నువ్వు ఎదగాలి. మాట్లాడాలి అనుకునే వారికి ఖచ్చితంగా సమయం దొరుకుతుంది. కానీ వద్దు అనుకునే వారికి సాకు దొరుకుతుంది. నమ్మకం లేని చోట ఏ బంధం నిలబడదు. వద్దు అనుకున్నప్పుడు 100 కారణాలు దొరుకుతాయి. కానీ తిరిగి కలవాలనుకున్నప్పుడు ధైర్యం కూడా సహకరించదు. కారణాలతో విడిపోయేది కాదు బంధం. కష్టం వచ్చినా కలిసి ఉండేదే బంధం. చినుకంత అనుమానం ఏ బంధానికైనా పెను ప్రమాదం. సముద్రమంత ప్రేమ ఉన్నప్పటికీ ద్వేషానికి, దూరానికి అదే మూల కారణం. మనిషిని బ్రతికి ఉండగానే చంపేసేవి 2 బలమైన ఆయుధాలు. ఒకటి అనుమానం, 2 అవమానం. మంచితనం అందరిలో ఉండదు, అందరికీ నచ్చదు. అందుకేనేమో మంచితనానికి నిందలు ఎక్కువ, నమ్మకం తక్కువ, అనుమానం ఎక్కువ, అభిమానం తక్కువ. జీవిత సత్యం ఏంటో తెలుసా? కడుపు కట్టుకొని సంపాదించు. రేపు నీ బిడ్డలకి మంచిది. అంతేకాని వేరే వాళ్ళ కడుపు కొట్టి సంపాదించకు. ఆ పాపం నీ బిడ్డలకు చుట్టుకుంటుంది. ఆడదానిగా పుట్టినందుకే సీతమ్మకు అగ్ని పరీక్ష, ద్రౌపదికి నిండు మహాసభలో అవమానం. పురాణాల్లోనే మహిళలకు భద్రత లేదు. ఇది కామాంధుల కలియుగం. ఇప్పుడు ఉంటుందా ఆడవారికి భద్రత? అప్పుడే లేనిది ఇప్పుడు ఎలా ఉంటుంది? చిన్నతనంలో ఏదైనా రాయాలంటే పెన్సిల్ యూజ్ చేస్తాం. అదే పెద్దయ్యాక పెన్ యూజ్ చేస్తాం. ఎందుకంటే చిన్నతనంలో చేసే తప్పులను సరిచేయగలం, కానీ పెద్దయ్యాక చేసే తప్పులను ఎప్పటికీ సరిచేయలేము. నచ్చినట్టు ఉండేది పుట్టినిల్లు, నచ్చినట్టు నటించేది మెట్టినిల్లు. మనకు ఎదురైన కొన్ని సంఘటనలే మనల్ని మారుస్తాయి. కొందరిని మౌనంగా మారుస్తాయి, ఇంకొందరిని కఠినంగా మారుస్తాయి. అసూయ, కోపం, భయం, ఆప్యాయత, ఈ భావోద్వేగాలు వేరువేరు వ్యక్తులకు భిన్నంగా ఉండవచ్చు. కానీ సాధారణ అంశం ఏమిటంటే మనందరికీ అవి ఉంటాయి. అసూయపడే బదులు మీరు ఎదగడానికి సమయాన్ని వెచ్చించండి. మీరు కొంచెం లోతుగా వెళితే ఎదురుగా మీరు చూసే ప్రపంచం మన మనస్సు నుంచి వ్యక్తమయ్యే చిత్రం అని మీరు గ్రహిస్తారు. మనం ఎంతమందితో ఎన్ని అబద్ధాలు చెప్పినా మన అంతరాత్మ మాత్రం మనకు నిత్యం ఏది తప్పో ఏది ఒప్పో చెబుతూ ఉంటుంది. సమయం నీది కానప్పుడు కొంచెం ఓర్చుకో. అదే సమయం నీ విలువను తెలియజేస్తుంది. ఎంత ఓర్చుకుంటే అంత గొప్ప స్థానాన్ని చేరుకుంటావు. అసూయతో బ్రతికే వారికి సరైన నిద్ర ఉండదు. అహంకారంతో బ్రతికే వారికి సరైన మిత్రులు ఉండరు. అనుమానంతో బ్రతికే వారికి సరైన జీవితమే ఉండదు. ఎవరైతే తమపై మాత్రమే ఆధారపడతారో, తమతో పాటు ఎవరి సహాయం కోసం ఎదురు చూడరో వారు ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఒక పువ్వు వికసించేటప్పుడు దాని యొక్క అద్భుతాన్ని మనం స్పష్టంగా చూడగలిగితే మన జీవితం అంతా మారిపోతుంది.
విద్య, వివేకం, పరిజ్ఞానం అనేవి బావిలో నీళ్లలాంటివి. ఎంత తోడుకుంటే అంత వస్తాయి. మనం ఇబ్బంది పడేది 2 సందర్భాల్లోనే. మొదటిది డబ్బులు పొదుపు చేయలేనప్పుడు, మరొకటి మాటలు అదుపు చెయ్యలేనప్పుడు. ఏం జరిగినా ఆలోచిస్తూ ఆగిపోకు. ఏది జరిగినా అది నీ మంచికే జరుగుతుంది అని అనుకో. మనస్సు అందరినీ ఇష్టపడదు. ఒక్కసారి ఇష్టపడితే ప్రాణం పోయినా మరువదు. జీవితం, గడియారం రెండూ ఒక్కటే. ఎందుకంటే వేగంగా పరిగెత్తినా, ఒకే చోట ఆగినా ప్రయోజనం ఉండదు. మౌనం పుట్టినిల్లు లాంటిది, మాటలు మెట్టినిల్లు లాంటివి. నీకు ఏది ఇష్టం అన్నది నీ మనస్సాక్షిని అడిగితే చెబుతుంది. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు.